చేస్తారని ఆశిస్తున్నాను. స్పోర్ట్స్ కౌన్సిల్, అడ్వైజరీ బోర్డ్ అండ్ సెంట్రల్ లైబ్రరీ, ఇవే కాకుండా ఇంకా చాలా పొజిషన్స్లో ముఖ్య అతిథి సోదరి మనకి ఆశ్రమ వాసులకి అందరికీ నమస్కారం. కార్యదర్శి గారు చెప్పినట్టు అక్టోబర్ 1వ తారీఖు పెద్దల దినోత్సవం, వయోవృద్ధుల కంటే పెద్దల దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇంట్లో ఔచిత్యం ఏమిటి అంటే చాలామంది ఇవాళ ఇప్పుడు చూస్తున్నారు, ప్రపంచంలో వృద్ధుల జనాభా పెరుగుతుంది. అనేక సాంఘిక కారణాల వల్ల కుటుంబాలు చిన్నవైపోవడం, ఉన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉండడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, యువత రావాలి, అందుకోసం యువత జనాభా పెరగాలి అని. దాన్ని బట్టి అర్థమవుతుంది పెద్దలు ఇప్పుడు ముఖ్యంగా దేశ సమగ్రతను కాపాడడానికైనా, దేశ పురోభివృద్ధికి దోహదం చేయడానికైనా వయోవృద్ధులు వారి యొక్క అనుభవాన్ని కానీ లేదా వారికి ఉన్నటువంటి వనరులతోటి ఈ సమాజాన్ని ముందుకు చేయడానికి దోహదపడుతుంది. జిల్లాలో ఉంటాను, రవి గారి ఇంటి దగ్గరలో ఉంటాను. రవి గారు నాకు 30 సంవత్సరాలుగా పరిచయం. ఆర్ఎస్ఎస్లో చిన్నతనం నుంచి ఉన్నాను. నేను నగర కార్యవర్గ సెక్రటరీగా 26 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగరీత్యా ఎన్నో ప్రశంసలు, అవార్డులు పొంది ఉన్నారు. తల్లిదండ్రుల ఆశయవంతమైన సంగీతంతో కూడా ప్రామాణ్యం పొంది సెకండ్ కళంతో ఆయనకు సంగీత కచేరీ ప్రారంభించారు. 1975 సంవత్సరంలో తల్లిగారి శ్రీనివాసమ్మ గారి ప్రోత్సాహంతో భక్తి సంగీత ప్రచార నిమిత్తం సప్తావాహిని భక్తుల సంగీత సంస్థను కాకినాడలో స్థాపించి కొంత దాత సహకారంతో సత్యభాస్కర కళామందిరం, సంక్రాంతి మంజరి సంగీత కళాశాల భవనం నిర్మాణం గావించారు. కృష్ణాచార్య సత్కరావాణి సంస్థ ద్వారా పలు సంగీత ఆధ్యాత్మిక కళాత్మక సామాజిక సేవాత్మక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. హనుమాన్ చాలీసా సంగీత జ్ఞాన యజ్ఞాలు ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా 20,000 వృద్ధి గావించి రికార్డు సాధించారు. భారతాంజలి, సమైక్యాంజలి, వాగ్దేవి గారి వైభవం వంటి సంగీత కళాకారుల
కళారూపకాలు భారతీయ 14 భాషల్లో పాటల రూపకల్పన గావించి ఎందరెందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 60 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు కళారంగ పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టాను సాధించారు. సత్కళావేడి సంస్థ ద్వారా చండీగఢ్ యూనివర్సిటీ వారిసే సంగీత పరీక్షలు కాకిన కేంద్రంగా జరపడానికి నాటి పలికారు. కళాకారులందరినీ సమన్వయపరచడానికి తన మద్దతు కృషి జరుపుతున్నారు. నిర్విరామ కళా ప్రతిభనుగా సంగీత సర్వజ్ఞ, ఆంధ్రరత్నం, ఏపీ గోల్డ్ కింగ్ మరియు ఉత్తమ సంస్థ నిర్వాహకులు వంటి బిల్లు కూడా పొంది ఉన్నారు. సార్ అవును సార్. నాకు చాలా బాగా ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఆశ్రమ సేవని నెలకొల్పినప్పుడు మధ్యపల్లి కమిషనర్ గారు చేసి మరి కాకినాడ పట్టణానికి ఆయన కమిషనర్ హోదాలో రిటైర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ప్రధాని గారి తోట మన ఆ విధంగా మాకు చాలా ఆత్మబంధం. మన పిల్లలంతా కూడా మా మంత్రి గారి సోదరులంతా కూడా మా అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం. ఈ సంగీతం వల్ల ఇవాళ నాకు ఆంజనేయ గారు చెప్తే అసలు నాకు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత గంగాపాలని గారు వారు మాతృమూర్తి పద్మశ్రీ దగ్గర సత్యమని అభ్యంతరం వైరాన్ని స్థాపించి అక్కడ వాళ్ళు సాంకేతికలో ఎన్నో విషయాలు చేశారు. నాకు ఆశ్రమాన్ని అర్జున స్వామి గారు వేదాంత్ గారు ఆర్య